హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మీ ముందుకి హెల్దీ స్నాక్ రెసిపీతో వచ్చేసాం. అదేంటంటే మల్టీగ్రెయిన్ మిల్లెట్ దోశ. పిల్లలు స్కూల్ నుంచి, పెద్దవాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఏదైనా స్నాక్ తినాలనిపిస్తుంది కదా అండి. అలానే బయట దొరికే రీయూజ్డ్ ఆయిల్తో చేసే జంక్ ఫుడ్స్ అదండి. రీయూజ్డ్ ఆయిల్ అంటే 1-2 సార్లు యూజ్ చేసిన ఆయిల్ కాదండి, ఇంజిన్ ఆయిల్లా మారేంత వరకు యూజ్ చేస్తూనే ఉంటారు. దానివల్ల అప్పటికి టేస్టీగా అనిపించిన హెల్త్ అయితే ఖరాబ్ అవుతుంది కదండి. ఇంకొక విషయం చెప్పాలండోయ్, ఆ రోజుల్లో వాళ్ళు అంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఈ మిల్లెట్స్. ఇవి తినడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవడంతో పాటు బాడీకి కావలసినంత ఐరన్, ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అందుతాయి. అలాగే బ్లడ్ ప్రెషర్ని, షుగర్ని కంట్రోల్ చేయడంలో యూజ్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్కి మంచి స్నాక్ ఈ మిల్లెట్స్. ఇందులో 27 రకాల మిల్లెట్స్ ఉంటాయండి. వీడియో స్టార్టింగ్లో మేము చూపించాం కదండి, అవే 27 రకాల మిల్లెట్స్. ఈ పిండిని ఇలా ప్లెయిన్గా చేసే బదులు కొంచెం టేస్ట్ వస్తుందని మేమైతే పిండిలో కొంచెం ఆనియన్స్, మిర్చి, సాల్ట్ యాడ్ చేసి దోశలో క్రిస్పీగా వేసాం. ఇలా క్రిస్పీగా వచ్చిన దోశలు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని డైలీ డైట్లో యాడ్ చేస్తే చాలా మంచిది. మాకైతే దోశ చాలా టేస్టీగా వచ్చిందండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్